వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. నేను ఆల్రెడీ సబ్జెక్ట్లో పెట్టాను కదండి నా టూర్ టు మై స్టడీ రూమ్ అని. సో అదే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. మా ఇంటికి దగ్గర ఒక రూమ్ తీసుకున్నా, నేను అక్కడే చదువుతాను. నాకు ఇంట్లో చదవడం కుదరదు, ఇంట్లో పిల్లలు ఫ్యామిలీ గోలా ఉంటుంది కాబట్టి ఐ నో యూ ఆల్ విల్ అండర్స్టాండ్, అవ్వదు కాబట్టి బయట రూమ్లో చదువుకుంటాను అనమాట. ఇదే నా రూము, ఇది ఎంట్రన్స్ కనబడుతుంది కదా, ఇండియా మ్యాప్ మనదే అది. సో అది నా రూము, వెళ్దాము. సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే జస్ట్ ఫర్ ఎ మోటివేషన్ దేనికోసం అంటే మన అందరము అన్ని విధాలుగా చదువుతూ ఉంటాము, కానీ కొంతమంది కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. అవి మంచి కూడా ఉండొచ్చు, పోనీ అంత బెనిఫిషియల్ కూడా అయి ఉండకపోవచ్చు. నాకంటే కూడా మీరు కూడా ఇంకా మంచి కూడా స్ట్రాటజీస్ వాడుతూ ఉండొచ్చు. వాడితే నాకు కూడా చెప్పండి, ఐ విల్ ఆల్సో ఇంప్లిమెంట్ దెమ్. లేదు నా స్ట్రాటజీస్ బాగున్నాయి అన్న అంటే మీరు వాడుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. సో ఫుల్లీ కాపీరైటెడ్. ఓకే, నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నాలెడ్జ్ ఎవరు సొత్తు కాదు, నాలెడ్జ్ అనేది అందరి సొత్తు. అండ్ స్ట్రాటజీస్ అనేది అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, అయితేనే మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తాం అనేది నా పాయింట్. సరే అన్న ఇదంతా కాదు కానీ ఫస్ట్ లోపలికి పో అన్న అంటారు కదా, నాకు తెలుసు, వెరీ గుడ్. సో ఇదండి నా రూము. జస్ట్ ఐ విల్ షో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నా పక్కన ఇది ఉంది. సో లెట్ మీ షో యూ మై రూమ్. సో ఇది నా చిన్న రూమ్ ఒకటి. ఎప్పుడు నా రూమ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. అండ్ మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్ నాకు, మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. థర్మాకోల్ బోర్డ్ ఉంటుంది, నేను ఏ కొత్త పాయింట్ వచ్చినా కానీ ఐ విల్ అప్డేట్ దట్ ఆన్ ద బోర్డ్. ఇంకా నేను అవి అంటే అక్కడ పేపర్ కనబడుతుంది అంటే అది ఇంకా నా నోట్స్లోకి రాలే అని అర్థం. సో అది ఐ విల్ కీప్ అప్డేటింగ్ దెమ్. అండ్ నా స్టడీ షెల్ఫ్ ఎప్పుడైనా నీట్గా ఉంటుంది. నాది ఏ షెల్ఫ్ అయినా కానీ, మా ఇంట్లో బట్టల షెల్ఫ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక్క పేపర్ కూడా నాకు స్పిల్ అవ్వకూడదు. దట్ ఈస్ వాట్ మై ఈవెన్ నా డెస్క్టాప్ కూడా, కంప్యూటర్ డెస్క్టాప్ కూడా చాలా అన్ని ఫైల్స్ అన్ని ప్రాపర్గా నేను ప్లేస్ చేసి పెట్టుకుంటా. సో ఎందుకు అని అంటే నాకు వెతుక్కోవడం ఇష్టం ఉండదు. 10 సార్లు వెతికి ఒకటే ఫైల్ కోసం 100 సార్లు సెర్చ్ కొట్టాల్సిన అవసరం లేదు, అదంతా అనమాట. సో దట్ ఈస్ వాట్ మై ప్రాబ్లమ్ ఇస్. నేను ఇట్లా మ్యాప్స్ ఎందుకు పెడతా అంటే ఎప్పుడు ఇక్కడ ఉంటాయి. ఈవెన్ మీరు నా పాత వీడియో కూడా చూసారు కదా, మా ఇంట్లో వరల్డ్ మ్యాప్ ఉంటుంది, తెలంగాణ మ్యాప్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. నాకు అవి 2 విధాలుగా హెల్ప్ అవుతాయి. ఒకటి నా ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది, ఇంకొకటి మా పిల్లలకి నేను చాలా వాటిని చెప్తూ ఉంటాను అనమాట. అది ఆ విధంగా నాకు 2 విధాలు కూడా నాకు హెల్ప్ అవుతుంటుంది. సరే, నా రూమ్ నుంచి బయటకు వస్తుంటే నో కమింగ్ టు మై స్టడీ ప్లేస్. నేను ఒక దగ్గర టేబుల్ ఉన్నప్పటికీ నేను అస్సలు ఒక దగ్గర కూర్చొని చదవాను. మై ప్రాబ్లమ్ ఈజ్ ఐ కెనాట్ సిట్ అండ్ స్టడీ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ కొంచెం సేపు కూర్చుంటా, ప్లేస్ మారుస్తా, లోపలికి వెళ్తా, బయటికి వస్తా, చాలా రకరకాల పనులు చేస్తూ ఉంటాను అనమాట. సో ఇట్లా నేను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ కదా, మీ అందరికీ తెలుసు. సో ఎప్పుడు సిస్టమ్ వాడుతూ ఉంటా, సిస్టము, ట్యాబు. నేను టెక్నాలజీని 100% యూటిలైజ్ చేసుకుందాము అనే వాడిలో నేను ఒకడిని. ఎక్కడ కూడా మనం ఎందుకు స్ట్రెయిన్ అవ్వాలి, టెక్నాలజీ ఉన్నప్పుడు దాన్ని వాడుకుందామని నేను గట్టిగా బిలీవ్ చేస్తాను అనమాట. దాంట్లో భాగంగానే నా దగ్గర అన్నీ ఉంటాయి. సో నాకు ఒక కింద వాచ్ పెట్టుకుంటా. మనం ఎస్ఏ రైటింగ్స్ రాసినప్పుడు 10 minutes స్టాప్ వాచ్ ఉంటుంది ఆటోమేటికల్గా. ఆ చిన్న వాచ్ నాకు హెల్ప్ అవుతుంది. సిస్టంలో ఎప్పుడు నాకు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ రన్ అవుతాయి. అండ్ అది నేను టైంపాస్ చేయను, ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ కోసం. మాకు ఒక మంచి ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, ఎప్పుడు దాంట్లో షేర్ చేసుకుంటాము. అండ్ పేపర్స్, న్యూస్ పేపర్ ఎప్పుడు హిందూ అనేది నాకు సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి ఐ విల్ డౌన్లోడ్ అండ్ ఐ విల్ టేక్ అండ్ కంటిన్యూస్లీ రీడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అప్డేట్ చేసుకుంటా. ఒక ట్యాబ్ ఉంటుంది, ట్యాబ్లో నాకు చాట్ జీపీటీ కానీ ఇది కానీ నాకు హెల్ప్ అవుతుంది. అండ్ నా పేపర్స్ అన్ని, నా డేటా మొత్తం కూడా ఇట్లా ఫైల్స్ రూపంలో పెట్టుకుంటా అండి. ఇప్పుడు చూడండి, పేపర్ 6 తెలంగాణ మూమెంట్, 3 గవర్నెన్స్, 3 సోషాలజీ, 2 ఇండియన్ హిస్టరీ, ఇట్లా ప్రతిదీ కూడా నేను ఆర్గనైజ్ చేసి పెట్టేస్తా ఫైల్స్లో. అయితే దీంట్లో మనం ఒకటే ఆన్సర్ చాలాసార్లు రాస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఆన్సర్ రాసినప్పుడు అది సెకండ్ టైం థర్డ్ టైం రాసినప్పుడు ఫస్ట్ 2 పేపర్లు తీసి చింపి పడేస్తా. నేను పడేసినప్పుడు నాకు డస్ట్బిన్ కూడా పక్కనే రెడీ ఉంటుంది. కంటిన్యూస్గా పేపర్లు రాయాలి, పాత పేపర్లు చింపాలి, కొత్త పేపర్లు అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకటే ఆన్సరు 2-3 సార్లు రాసినప్పుడు చాలా మంచి పాయింట్స్ రాస్తాం. నెక్స్ట్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం రాసినప్పుడు చాలా మంచి పాయింట్స్ రాస్తాం. సో మనకి ఫస్ట్ అక్కర్లేదు.
ఎందుకంటే అట్లా అట్లా పెట్టుకుంటూ పోయినాం అనుకోండి, నా 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 డెస్క్టాప్ ఇది నాకు ఇక్కడ ఇదంతా నిండిపోతుంది. దట్ ఈస్ నాట్ మై స్ట్రాటజీ. అట్లా చేయను. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు మంచి మంచి కొటేషన్స్ కనబడతాయి కదా, కొటేషన్స్ ఉంటే ఎప్పుడు కొటేషన్ వచ్చినా నేను రాసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను, డెమోక్రసీ డెమోక్రసీ మీద ఒకటి ఉంది కొటేషన్, ఇక్కడ రాసి పెట్టాను. ఇట్లా ఏదైనా సక్సెస్, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ కింద రాసుకుంటాను. చూడండి ఇప్పుడు ఒకటి ఉంది కదా, సక్సెస్ ఈజ్ స్టంబ్లింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫెయిల్యూర్ విత్ నో లాస్ ఆఫ్ ఎంతూజియాజం, విన్స్టన్ ఎస్ చర్చిల్ అని రాశాడు. నేను ఇక్కడ రాశాను, యూజ్ దిస్ ఫర్ ఇస్రో అచీవ్మెంట్స్. పాపం ఇస్రో కొన్ని సందర్భాలలో ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయినప్పుడు ఇస్రో ఫెయిల్ అయింది అని మనం ఇస్రోని మనం ఏమి ఎగతాళి చేయక్కర్లేదు, కానీ అప్పుడు ఇది రాయొచ్చు. ఇది రాస్తే ఇస్రో యొక్క ఫెయిల్యూర్ని మనము తప్పుపట్టకుండానే మనని మనము మోటివేట్ చేసుకుంటున్నట్టు ఇస్రోకి కూడా ఒక ఆన్సర్ చెప్తున్నాడు అంటే అట్లా. సో ఇట్లాంటివి నేను వాడుతూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు ఏదైనా కానీ మల్టిపుల్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ మీద కోట్ తీసుకోండి, అండ్ నా థర్మాకోల్ బోర్డు మీద కోట్ తీసుకోండి, వరల్డ్ మ్యాప్ ఉంటుంది. అండ్ నేను ఇంకా ఫన్నీ థింగ్స్ ఏం చేస్తా అంటే, నాకు కావాల్సినట్టు ఇప్పుడు చూడండి అక్కడ మెయిన్ డోర్ ఉంది కదా, మెయిన్ డోర్ పైన చిన్నగా రాసి పెట్టుకున్నా. అంటే ఇట్లా ఒక 40 నుంచి 50 కొటేషన్స్ మనం రాసుకున్నాం అనుకోండి, రాసుకుంటే మనకి దీన్ని ఏమంటారంటే, దిస్ ఇస్ కాల్డ్ మెమరీ టెక్నిక్ అంటారు. మెమరీ టెక్నిక్ అంటే మనం ఇప్పుడు నేను ఈ పైన రాశానండి, ఈ పైన ఎక్కడో రాశాను, ఆ 3 నాకు ఎప్పుడు మైండ్లో ఉంటాయి. అవి ఏముంటాయి నాకు తెలుసు. సో నేను అది కరెక్ట్ ఎగ్జామ్లో కరెక్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్ కొటేషన్ను లేకపోతే కరెక్ట్ డేటాను రాస్తా. మా ఇంట్లో కూడా ప్రతి ప్లేస్లో అట్లా మెమరీ మ్యాపింగ్స్ పెట్టుకుంటాను నేను. ఎందుకు అంటే అట్లా అట్లా ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత చదువుతున్నాం అంటే, మనము ఇప్పుడు చదివినాక గంటకే మనం మర్చిపోతాం. సో వెన్ యూ డూ దిస్ కైండ్ ఆఫ్ మెమరీ మ్యాపింగ్స్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అట్లా చాలా ఈజీ. సరే, ఇదొక విధం. అయితే దిస్ ఇస్ ఎంతసేపు చూపిస్తా ఈ టేబుల్, కానీ దట్స్ ఫైన్. కానీ లెట్స్ టాక్ అబౌట్, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒకటి చెప్తా, పాలిటీ. ఇప్పుడు నేను పాలిటీ చదువుతున్నా కదా, పాలిటీలో చదివినప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి, పాలిటీ సబ్జెక్టు ఒకటి ఇంపార్టెంట్. అయితే పాలిటీలో మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, మనం ఏది రాసిన పాలిటీలో యూ షుడ్ రైట్ అబౌట్ మన కమిటీస్ ఎప్పుడు తెలవాలి. సో కమిటీస్ మొత్తం ఒక సెట్ ఉంటుంది, ఏ కమిటీ ఏం చేసింది, కమిటీస్ ఒకటి. అండ్ తర్వాత చూడండి ఆర్టికల్స్. సో ఇప్పుడు నేను చూసారా ఆర్టికల్స్ అన్ని, ఇప్పుడు నేను పింక్ కలర్తో ఇది చేశాను. మిగతా ఇవన్నీ ఏంటి అంటే, నేను చదువుతున్నప్పుడు ఇన్ని ఆర్టికల్స్ వచ్చాయి, ఏదైతే రౌండ్ అప్ చేశానో నాకు అవన్నీ ఆర్టికల్ తెలుసు అనమాట. అన్ని ఆర్టికల్స్ ఇప్పుడు నేను ఏది అడిగినా నేను చెప్తా. సో రౌండ్ ఆఫ్ చేయని నాకు తెలియదు. సో దట్ వే 395 ఆర్టికల్స్లో ఇంపార్టెంట్ అన్ని ఏదైతే మనం వాడుతున్నామో అన్ని రకాల ఆర్టికల్స్ని నేను చేసుకొని పెట్టుకున్నా. ఇట్లా మిగతా మనకు అక్కర్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఖాళీకి కూర్చున్నప్పుడు ఎప్పుడో నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇది తీసుకొని వెళ్తా, ఇది తీసుకొని వెళ్ళి దీంతో రివైజ్ చేసుకుంటా, నాకు హెల్ప్ అయిపోతుంది కదా ఆర్టికల్స్. ఇందాక చెప్పిన కమిటీస్, తర్వాతనేమో ఈ ఆర్టికల్స్, దాని తర్వాతనేమో మనకి కావాల్సిన జడ్జిమెంట్స్. ఇప్పుడు చూడండి ఇవన్నీ జడ్జిమెంట్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు కేశవానంద, నేను ఓపెన్ చేస్తే ర్యాండమ్గా వచ్చింది కేశవానంద భారతి కేసు వచ్చింది, కిందనేమో బెరుబారి కేసు వచ్చింది. ఇట్లా కేసెస్ సెపరేట్, ఓన్లీ కేసెస్. ఆన్సర్స్ వేరు, నేను ఆన్సర్స్ వేరు అయినప్పటికీ ఇట్లా 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 మల్టిపుల్ కమిషన్స్ కానీ కేసెస్ కానీ. దాని తర్వాత ఇది చూడండి, నెక్స్ట్ ఓన్లీ ఆర్టికల్స్. ఇదంతా కూడా ఓన్లీ ఆర్టికల్స్. ఇందాక అక్కడ అండర్లైన్ చేసుకున్నాం కదా, రౌండ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇక్కడనేమో ఈచ్ ఆర్టికల్ ఏం చేస్తుంది. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి, డిపిఎస్పి ఉంది, గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఏంటి, లిబరల్ ప్రిన్సిపల్స్ ఏంటి, సోషాలజీ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇట్లా నేను మల్టిపుల్ టైమ్స్లో రాసుకుంటా. అయితే మీరు అడగొచ్చు, ఎందుకు ఇట్లా మల్టిపుల్గా రాసుకుంటున్నాం అని అంటే, నేను ఇండివిజువల్గా రాసుకున్నప్పటికీ నాకున్న నాలెడ్జ్తో ఏం చేయొచ్చు అంటే, నేను దీన్ని లింక్ చేసి ఒక ఆన్సర్లో ఏ కేసు పెట్టాలి, ఏ ఆర్టికల్ పెట్టాలి, దాంట్లో ఏదెంత కలపాలి, అదే కదా మనకు కావాల్సింది. మనకి ఏంటంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏంటంటే విజ్ఞాన ప్రదర్శన కాదండి. దిస్ ఇస్ నాట్ అబౌట్ ద వాట్ ఈస్ యువర్ ఎగ్జిబిటింగ్ యువర్ నాలెడ్జ్ కాదు. నీకు కొంచెం నాలెడ్జ్ తెలిసినప్పటికీ దాన్ని మనము కరెక్ట్గా ప్రాపర్గా ప్రజెంట్ చేయగలిగే సత్తా ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్కి ఉండాలి. అది నేను చెప్పేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తినడానికి, మన మదర్ ఏం చేస్తారు, రాత్రి అన్నం తీసుకొని కొంచెం అది ఇది తీసుకొని మనకు పొద్దున పోపేసి ఒక పులిహోర లాగా తయారు చేసి ఇస్తారు, అవునా? మనం అది హ్యాపీగా తిని వెళ్ళిపోతాం. సో అంతేగాని అది ఎట్లయినా ఉండొచ్చు,
బట్ మన కడుపు నిండిపోతుంది. అట్లనే మనకు ఒక తెలియని ఆన్సర్ వస్తే కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మనకు చాలా సందర్భాలలో వీళ్ళు చెప్తారు, సార్ వీళ్ళు మనకు తెలియని ఆన్సర్స్ వస్తాయి, అది వస్తుంది సార్. అట్లాంటప్పుడు ఈ నాలెడ్జ్తో మనము ప్రాపర్గా దాన్ని రిలవెంట్గా ఎంతవరకు రాయగలుగుతామో అదే ఇంపార్టెంట్. అంతేగాని ఇప్పుడు నీకు 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 395 ఆర్టికల్స్లో నాకు 360 ఆర్టికల్స్ గుర్తున్నాయి అంటే అది గ్రేట్ కాదు. ఈవెన్ నీకు 40-50 గుర్తున్నా ఆ 40-50తో నువ్వు ఎంత కరెక్ట్గా ఎంత రిలవెంట్గా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నావు అనేదే మన మెయిన్ ప్రక్రియ. సో మీరు ఇట్లా ఈ విధంగా ఆలోచించండి. సో నేనైతే అట్లనే చేస్తాను. అది వన్ ఆఫ్ మై సీక్రెట్స్. అట్లా చేయడం వల్లనే కదా నేను అట్లా చేస్తున్నా, కాబట్టి నా వీడియోస్ నేను అనర్గళంగా ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా. నేనేం ప్రిపేర్ కాను కదా, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు ప్రిపేర్ అయి చేయను, నాకేం స్క్రిప్ట్ ఏం ఉండదు. సో మీరు కూడా ఇట్లనే చేస్తున్నట్టే మీకు కూడా ఏ ఆన్సర్ ఇచ్చినా కానీ మీరు అట్లీస్ట్ 5 మార్క్స్ అయితే కొట్టగలుగుతారు, 4 to 5 మార్క్స్ అయితే ఈజీగా రాయగలుగుతారు. ఎందుకంటే రిలవెన్స్ ఉండాలి. ఓకే, ఆ రిలవెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? మన క్వశ్చన్ బాగా అర్థమైతే రిలవెన్స్ వస్తుంది. క్వశ్చన్ అర్థమయ్యి నీ దగ్గర ఉన్న నాలెడ్జ్లో నుంచే మనం రాయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన అందరము ఒక విధంగా ప్రిలిమ్స్ పాస్ అయినామంటేనే ఒక నాలెడ్జ్ బేస్ దగ్గర వచ్చి ఆగినాం. ఇప్పుడు ఆ నాలెడ్జ్ బేస్లో మనం ఎంత ప్రాపర్గా ఏది పిక్ చేసుకోవాలో మనకు తెలియాలి, అవునా కదా? అంటే దాన్ని ఏమంటారు, బాణాల వెనకాల ఉంటుంది కదా సెట్, మన దగ్గర టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్లో నుంచి ఏ బాణం తీయాలా, ఏ బాణం తీస్తే మనకు కరెక్ట్ అనేది, దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రిపరేషన్. అంతేగాని ఒక క్వశ్చన్ అడిగితే అన్ని మనకు తెలిసిందంత కక్కడం కాదు. కక్కితే దట్ బికమ్స్ ఇర్రిలవెంట్. అది నేను చెప్పదలుచుకుందండి. సో ఏం చెప్తున్నా అంటే ఇదేది నా డిస్ప్లే కాదు, దిస్ ఇస్ నాట్ మై డిస్ప్లే చేసి నా కంప్యూటర్ ఉంది, ల్యాప్టాప్ ఉందని చెప్పడం కాదు. నేను ఇట్లా చదువుతానండి, నేను ఇట్లా చదువుతూనే ఉంటా, ఎవ్రీడే చదువుతూ నాకు ఇష్టం ఇట్లా నీట్గా అరేంజ్ చేసుకోవడము, పెన్లు పెట్టుకోవడము, పెన్ స్టాండ్ పెట్టుకోవడము, ఒక క్యాలెండర్ పెట్టుకోవడము, ఒక పక్కన ఇది పెట్టుకోవడము. ఐ లైక్ దిస్, ఒక డస్ట్బిన్ పెట్టుకోవడము. నేను ఎంజాయ్ చేస్తాను. ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ స్టడీయింగ్. సో మీరు ఓన్గా స్టడీ చేస్తూ ఉంటారు. నేను అశోక్ నగర్లో చూసా చాలామంది. అశోక్ నగర్లో స్టడీ హాల్ చూస్తే నాకైతే భయం అవుతుంది. వామ్మో ఇదేంద్రా బాబు, ఇది స్టడీ హాలా అనిపిస్తుంది. ఎందుకంటే బుక్కులు పైలపై ఉంటాయి, వాటిని చూస్తేనే భయం అవుతుంది. నేను ఏమంటా అంటే అక్కడ నీట్గా ఉంటే మన ఆలోచనలు కూడా కరెక్ట్గా ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అందరూ చదువుతున్నారు, కానీ కేటగరైజ్ దెమ్ కరెక్ట్లీ ఇన్ యువర్ ఓన్ వే. when you categorize them in correctly in your own way, that makes sense అన్నమాట. అట్లా అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చిన్న వీడియోనే, మళ్ళీ ఇంకా మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఐ స్టార్ట్ యాడింగ్. ఇప్పుడు జస్ట్ నేను పాలిటీ గురించి ఒక చిన్న ముక్క చెప్పాను, 2-3 ముక్కలు చెప్పాను. అది నేను ఫాలో అవుతున్నా, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇండివిజువల్గా జడ్జిమెంట్స్ రాసుకోండి, ఆర్టికల్స్ రాసుకోండి, కమిటీస్ రాసుకోండి, కమిషన్స్ రాసుకోండి, పార్ట్స్, షెడ్యూల్స్, ఇవన్నీ ఇండివిజువల్గా ఉండాలి. సో ఒక సమయం అడిగినప్పుడు దీనికి రిలేట్ చేయగలిగే అంత శక్తి కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూసారు కదా మండల్ కమిషన్ 1980, మళ్ళీ దానికి రిలవెంట్ ఇందిరా సహాని కేసు 1992. మళ్ళీ నీకు మళ్ళీ అక్కడ నుంచి జంప్ కొడితే ఇక్కడికి రావాలి 15(4) ఆర్టికల్, 16(4) ఆర్టికల్, SC ST OBC ఇవన్నీ. సో మనం మల్టిపుల్గా చదివినప్పటికీ యూ షుడ్ బి ఏబుల్ టు అసోసియేట్ ద రిలవెంట్ థింగ్స్. అట్లా అనమాట, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా ఏమైనా మంచి స్టడీస్ ఉంటే చెప్పండి, మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అని నాకు చెప్తే, ఇఫ్ ఐ ఆమ్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ఆఫ్ దెమ్, ఇఫ్ ఐ లైక్ ఎనీ ఆఫ్ దెమ్, ఐ విల్ ఆల్సో ఇంప్లిమెంట్. ఇట్ ఈస్ ఆల్ వీఆర్ షేరింగ్ టుగెదర్ అండ్ ఇట్ ఈస్ ఎ జర్నీ ఫ్రమ్ I to we. So thank you very much for watching my video. Have a good day and keep learning. This is Aditya Bomma signing off.